ఎమ్మెల్యే హిట్టా ఫట్టా? అన్ని కులాలకు ప్రతీక కడప. కడప అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. అలాంటి కడప అసెంబ్లీలో ప్రస్తుత ఎమ్మెల్యే అంజాద్ బాషా హ్యాట్రిక్ కొడతారా? 10 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సాధించిన అభివృద్ధి ఏంటి? కడపలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? అధికార పార్టీ మాటలకు విపక్షాలు ఏమని కౌంటర్ ఇస్తున్నాయి? వీటన్నింటికీ మించి కడప వాసుల స్పందన ఎలా ఉంది? 5 రాష్ట్రాలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే కడప నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మొత్తానికి చూసుకుంటే కడపలో గత 2 పర్యాయాలు కూడా అంజద్ బాషా వైసీపీ తరఫు నుంచి గెలిచిన సందర్భం. ఆయన ఇక్కడ నుంచి కూడా డిప్యూటీ సీఎం అయిన పరిస్థితి. కానీ ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా మాధవిరెడ్డిని టీడీపీ అధిష్టానం నిర్ణయించడంతో ఇటు మాధవిరెడ్డి కూడా స్పీడ్ పెంచిన నేపథ్యం ఉంది. మొత్తానికి చూసుకుంటే ఈ 5 సంవత్సరాలు అంజద్ బాషా చేసిన అభివృద్ధి ఏంటి, లేకపోతే ప్రజలు ఆయన పక్షాన ఉన్నారో లేదో మీ స్వతంత్ర న్యూస్లో తెలుసుకుందాం. దేవుని తొలి గడప కడప. రాజకీయంగా ఆధ్యాత్మికంగా ఈ పట్టణానికి ఎంతో పేరుంది. అలాంటి కీలక స్థానంలో 10 ఏళ్లుగా శాసనసభ్యునిగా ఉన్నారు అంజద్ బాషా. కాంగ్రెస్ కార్పొరేటర్గా రాజకీయాల్లోకొచ్చిన ఆయన జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశాక అందులో చేరారు. 2014లో అనూహ్య రీతిలో పార్టీ టికెట్ దక్కించుకుని కడప ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. కడపలో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీనివల్ల అభివృద్ధికి అవకాశం లేకుండా పోయిందని అంజద్ బాషా విమర్శలు చేశారు. 2019లో అంజద్ బాషా 52,539 ఓట్లతో టీడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పడడంతో డిప్యూటీ సీఎం పదవి ఆయన్ను వరించింది. మంత్రివర్గ విస్తరణలో అంజద్ బాషాను రెండోసారి తప్పిస్తారని అంతా భావించినా అధినేత జగన్ కడప ఎమ్మెల్యేకు మరో అవకాశం కల్పించారు. కడప నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటి వరకు 2,400 కోట్లను వైసీపీ ప్రభుత్వం కేటాయించిందని చెబుతున్నారు ఎమ్మెల్యే అంజద్ బాషా. అందులో రోడ్లు, కూడళ్లు, డ్రైనేజీ, చెరువుల సుందరీకరణ, తాగునీటి ఎద్దడి శాశ్వత నివారణ, ఘన వ్యర్థాల నిర్వహణ, పార్కులు, శ్మశాన వాటికలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, రిమ్స్ హాస్పిటల్ అభివృద్ధి, బుగ్గవంక ఆధునికీకరణ పనులు, పాఠశాలల అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేశామని వెల్లడిస్తున్నారు. సంక్షేమానికి 1879 కోట్లిచ్చామని, ఈ సంక్షేమం అభివృద్ధే రానున్న ఎన్నికల్లో తనను మళ్లీ గెలిపిస్తాయని అంజద్ బాషా ధీమాగా ఉన్నారు. మరి ఈరోజు సుమారుగా 2,000 పైచీలకు కోట్లు మరి ఈరోజు కడప నగరానికి నిధులు తీసుకురావడం జరిగిందంటే నిజంగా ఆషామాషి విషయం కాదు. గతంలో మరి ₹1 కూడా నిధులు రాని పరిస్థితి నుంచి మరి ఈరోజు సుమారుగా 2,000 పైచీలకు కోట్లు మరి ఈరోజు కడప నగరాభివృద్ధి కోసము మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి నిధులు ఇవ్వడము, దానికి సంబంధించి ఈరోజు మనం రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు చేసుకుంటున్నాం, మీడియంస్ డెవలప్ చేసుకుంటున్నాం, సర్కిల్ డెవలప్ చేసుకుంటున్నాం. మరి త్వరలోనే పైప్ లైన్ ద్వారా బ్రహ్మసాగర్ నుంచి కడపకు నీళ్లు తీసుకొచ్చే దానికోసము మరి అవి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకోవడం జరిగింది. త్వరలోనే పనులు కూడా ప్రారంభమవుతాయి. కడప నగరానికి శాశ్వతంగా మనము నీటి పరిష్కారం చేసే పరిస్థితి ఉంది. 24/7 మన కడప నగరంలో నీటి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రిమ్స్ హాస్పిటల్, గతంలో రాజశేఖర రెడ్డి గారు మనకు రిమ్స్ హాస్పిటల్ నిర్మాణం చేస్తే మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఆయన తనయుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే రిమ్స్ క్యాంపస్లో మనకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సైకియాట్రిక్ హాస్పిటల్, మరి క్యాన్సర్ హాస్పిటల్ సుమారుగా 450 కోట్ల రూపాయలకు సంబంధించిన హాస్పిటల్స్ మరి ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కడప ఎమ్మెల్యే అంజద్ బాషా వల్లిస్తున్న అభివృద్ధి మాటలను ఆయన ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మాధవరెడ్డి తప్పుబడుతున్నారు. అభివృద్ధి పేరిట ఆయన తన సొంత ఆస్తులు పెంచుకున్నారే తప్ప నియోజకవర్గంలో జరిగిందేమీ లేదని మండిపడుతున్నారు. అభివృద్ధి అంటే కూడళ్లలో విగ్రహాలు పెట్టడం కాదని, ప్రజల కనీస సౌకర్యాలు తీర్చడమని మాధవరెడ్డి కౌంటర్ ఇస్తున్నారు. రేపు ఓడిపోతే జాగ్రత్తగా డబ్బులు దోచేసుకొని ఆస్తులు సంపాదించుకొని జాగ్రత్త పడుతున్నావని, ఈ ఆస్తులు సంపాదించుకోవడానికి నీకు ప్రజల అవసరాల గురించి జాగ్రత్త లేదా? ముందే రిజర్వాయర్లో నీళ్లు స్టోర్ చేసి పెట్టుకొని పక్కా ప్రణాళికతో రేపు సమ్మర్లో వచ్చే ఏప్రిల్, మే, జూన్ నెలలో ఎలా పరిస్థితి అనేది నువ్వు ఆలోచించవా? 2,500 కోట్ల పైన ఆస్తులు సంపాదించుకున్నారు ఈరోజు.
ఈరోజు మినిస్టర్స్ కాలనీ అని ఒక పెద్ద లేఅవుట్ ఎట్లా పెట్టాడండి, ఎట్లా చేశాడు? 70 కోట్ల అప్పులతో 19 ఎలక్షన్లో నేను ఓట్లకు పోయిన మనిషి మినిస్టర్ లేఅవుట్ అని చెప్పేసి అంత పెద్ద లేఅవుట్ ఎత్తేసినాడు. అందులో అంత పెద్ద ఇంద్రభవనం ఎలా కట్టుకుంటున్నాడు? రిమ్స్లో స్కానింగ్కి, ఎంఆర్ఐ స్కాన్స్కి నెలల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదో రిమ్స్కి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు రిబ్బన్ కటింగ్ కోసం ప్రోగ్రాంలు వేసుకొని తిరిగిపోతే చేసినట్టు కాదు. అది ప్రజలకి వచ్చిందా, వాళ్ళ అందుబాటులో వచ్చిందా లేదనేది ముఖ్యం. ఊరికే సాక్షి పేపర్ లాంటి బ్యాలెట్ పేపర్లలో వేసుకోవడం కాదు. రాజకీయ నాయకుల మాటలు సరే, ఎలాగో అధికారంలో ఉన్నవారు చేశామని, ప్రతిపక్షంలో ఉన్నవారు చేయలేదని చెబుతారు. ఇంతకీ ప్రజాప్రతినిధుల పనితీరును బేరీజు వేసే న్యాయ నిర్ణేతలైన కడప ఓటర్లు ఏమంటున్నారు? నియోజకవర్గంలో అవి చేశాం ఇవి చేశామంటూ అంజాద్ బాషా చెబుతున్న చాంతాడంత లిస్టులో నిజంగా జరిగినవి ఎన్ని? అసలు ఎమ్మెల్యేగా అంజాద్ బాషా పనితీరుకు ఓటర్లు ఎన్ని మార్కులు వేస్తున్నారు? అభివృద్ధి అంటే నాయకులు సంకల్పించింది కాదు, ప్రజలు కోరుకున్నది, వారికి కావాల్సింది. మరి కడపలో అలాంటి అభివృద్ధి జరిగిందా అంటే ఓటర్ల నుంచి లేదనే సమాధానమే వస్తోంది. 5 ఏళ్లు అధికార పక్షం ఎమ్మెల్యేగా ఉన్న అంజాద్ బాషా నియోజకవర్గ ప్రజలకు చేసింది పెద్దగా ఏమీ లేదని స్థానికులంటున్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని, వేసవి కాలం వస్తే తాగునీటికి తల్లడిల్లిపోతున్నామని ప్రజలంటున్నారు. బుగ్గవంక కార్పెట్ వాల్కు 1000 కోట్లు నిధులు తెచ్చామన్న డిప్యూటీ సీఎం ఇంతవరకు వాల్ను పూర్తి చేయలేదని విమర్శిస్తున్నారు. కడపలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నామని ఓటర్లు వాపోతున్నారు. బుగ్గవంకకు సంబంధించినటువంటి ఆ యొక్క కార్పెట్ వాల్ను పూర్తి చేస్తామని చెప్పేసి 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ తెచ్చామని చెప్పేసి ప్రకటించారే తప్ప ఇంతవరకు ఆ కార్పెట్ వాలు పూర్తి కాలే. 2000 సంవత్సరంలో ఒకసారి వరదలు వచ్చాయి, 2021లో ఒకసారి వరదలు వచ్చాయి. కడప పూర్తిగా జలమయమై కొట్టుకొని పోయినటువంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా తాగడానికి ఎండల కాలం వచ్చింది, ఇప్పుడు మార్చి నెల వచ్చింది. మార్చిలో తాగడానికి నీళ్లు కావాలంటే కూడా కడప దార్తిని తీర్చగలిగినటువంటి ప్రాజెక్టులు ఏ ఒక్కటి కూడా పూర్తి కానటువంటిది. మళ్ళీ రోజు మార్చి రోజు 2 రోజులకోసారి 3 రోజులకోసారి కడపలో తాగడానికి మంచినీటి కోసం కటకట అనేటువంటి పరిస్థితి కడప నగర ప్రజల ముందు కనిపిస్తూ ఉంది. కడప నియోజకవర్గంలో జరిగిన పనులు గోరంతలుంటే జరగాల్సినవి కొండంతలున్నాయని ఓటర్లు అంటున్నారు. అభివృద్ధి పేరుతో వచ్చిన నిధులు ఎటు వెళ్లాయో అర్థం కావడం లేదంటున్నారు. ఎమ్మెల్యే అంజాద్ బాషా నిరంతరం ప్రజల్లో ఉంటూనే ఆస్తులు కూడా అదే స్థాయిలో కూడబెట్టుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయన తమ్ముడు అహ్మద్ బాషా, అల్లుడు ఉమర్ కనుసన్నల్లో అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని, ధనార్జనే ధ్యేయంగా వారంతా పనిచేస్తున్నారని జనం విమర్శిస్తున్నారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ పనులకు సైతం అంజాద్ బాషాకు కమిషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొని ఉందని అంటున్నారు. 10 ఏళ్ల నుండి అంజాద్ బాషా గారు అయితే ఉన్నారు, కానీ అభివృద్ధి అనేది ఏం చేయలేదు. ఆయన తమ్ముడు, ఆయన అనుచవర్గము, ఆయన కార్యకర్తలు అభివృద్ధి చెందారు, కానీ కడప ప్రజలకు చేసినది అయితే ఏం లేదు. ఆయన ఏదో గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు కడపలో స్టార్ట్ అయ్యింది ఎండాకాలము, నీటి సమస్య అట్లే ఉంది. డ్రైనేజ్ వ్యవస్థ 10 ఏళ్ల నుండి తీస్తానే ఉన్నారు, వేస్తూనే ఉన్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ప్రజల సొమ్ము ఖర్చు పెడతానే ఉన్నారు, కానీ దాని ఊరికి నీళ్ళ పాలు చేస్తూ ఉన్నారు. ఆ వంకలో బుగ్గంక నీళ్ళు ఎట్టబోతే అటు ఆ ప్రజల సొమ్ము కూడా పనులు కట్టినది కూడా వేస్ట్గానే పోతా ఉంది. నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుని చూస్తే అంజాద్ బాషాకు పాస్ మార్కులు ఇవ్వడం కష్టమేనని అంటున్నారు కడప ఓటర్లు. 5 ఏళ్ల పనితీరు ఆధారంగా అంజాద్ బాషా ఎమ్మెల్యేగా ఫెయిల్ అయ్యారన్న అభిప్రాయాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ అంజాద్ బాషా గారు ఇన్ని నిధులు ఇచ్చాం, ఇంత అభివృద్ధి చేస్తామని చెప్పి మాటల్లోనే కానీ చేతల్లో లేదు. ఈ నడమ కూడా మున్సిపల్ కమిషనర్ గారి చొరవతో ఈ కడప నగరంలోని పలు కూడళ్లలోని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయే తప్ప అవి కూడా మేమే చేశామని వీరు చెప్పుకొని వాళ్ళ అకౌంట్లో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. జగన్ సీఎం అయ్యాక కడప నగరంలో కూడా దాదాపు 2150 కోట్ల అభివృద్ధి జరిగిందని చెప్పేసి ప్రస్తుత ఎమ్మెల్యే అంజాద్ బాషా చెప్పుకోవాల్సిన సందర్భంలో, కానీ ఇక్కడ ఎటువంటి అభివృద్ధి అవ్వలేదు, కేవలం అంజాద్ బాషా కుటుంబమే అభివృద్ధి చెందిందని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తాన్ని చూసుకుంటే వరదలు వస్తే కూడా పెద్ద ఎత్తున ఈ సంబంధించిన
బుగ్గవక పరిసర ప్రాంతాలు కూడా అన్ని నీట మునిగి కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. ఇంతవరకు డయాఫర్ వాల్ కూడా నిర్మించలేదు. ఇటు చూసి హజ్ హౌస్ను కూడా నిర్మానుష్యంగా వదిలేశారని చెప్పేసి కూడా ఇటు ప్రజలు కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తానికి చూసుకుంటే అభివృద్ధి జరిగింది, ప్రజలైతే మా వైపు ఉన్నారని చెప్పేసి వైసీపీ నాయకులు ధీమాతో ఉన్నా. ఖచ్చితంగా ఈసారి జనసేన బీజేపీ కూటమి కూడా గెలుస్తుందని చెప్పేసి కూడా టీడీపీ అభ్యర్థి మాధవిరెడ్డి గట్టిగా చెప్పుకోవాల్సిన పరిస్థితి. మొత్తాన్ని చూసుకుంటే అంజద్ బాషా వర్సెస్ మాధవిరెడ్డిగా కూడా రానున్న కడప అసెంబ్లీలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రజలు ఎవరి వైపు ఉంటారో ఏమనేది కూడా ఎన్నికల పోలింగ్ను బట్టి కూడా తెలిసే పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీహరితో శ్రీకాంత్, స్వతంత్ర న్యూస్. కడప అసెంబ్లీ నియోజకవర్గ చరిత్ర చూసుకుంటే ఏ అభ్యర్థి 2 సార్లకు మించి ఎమ్మెల్యేగా గెలవలేకపోయారన్న సెంటిమెంట్ బలంగా ఉంది. దీనికి తోడు ప్రజల నుంచి కూడా అంజాద్ బాషాకు ఏవంత అనుకూలమైన స్పందన లేదు. మరి ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆయన గట్టెక్కుతారో లేదో చూడాలి.